హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్. వాట్ ఆర్ ఫ్రేజెస్? ఫ్రేజెస్ అంటే పదబంధాలు, కొంచెం మీనింగ్ వచ్చి అసంపూర్ణమైనటువంటి మీనింగ్ వచ్చి కంప్లీట్ మీనింగ్ సంపూర్ణమైనటువంటి మీనింగ్ రానటువంటి కొన్ని వర్డ్స్. అట్ ద హింట్ సైడ్, ఇన్ ద కార్నర్, అవే ఫ్రమ్ ద బాడీ, ఇవన్నీ కూడా ఫ్రేజెస్. క్లాజెస్ అంటే ఏంటంటే, క్లాజెస్ అంటే ఇవి కూడా ఫ్రేజెస్ లాంటివే, కానీ వాటిలో ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అంటే కర్త కూడా ఉంటాడు. సబ్జెక్ట్ అంటే అది నౌన్ కావచ్చు లేదా ప్రొనౌన్ కావచ్చు. సబ్జెక్ట్ కూడా ఉంటే అది క్లాజ్ అవుతుంది, సబ్జెక్ట్ లేకపోతే అది ఫ్రేజ్ అవుతుంది. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సమ్ సెన్స్, కంప్లీట్ సెన్స్ కాదు, కొంచెం సెన్స్ ఉన్నది. డెఫినేషన్ చూద్దాం. ఫ్రేజెస్ ప్రొవైడ్ అ సెంటెన్స్ విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్. ఈ ఫ్రేజెస్ మనం సెంటెన్స్ లో వాడేటప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఇస్తాయి. ఐ సా ఏ బాయ్, ఇది ఒక సెంటెన్స్, నేను ఒక బాయ్ని చూసానండి. ఐ సా ఏ బాయ్ ఇన్ ద కార్నర్, ఈ ఇన్ ద కార్నర్ అటువంటి ఫ్రేజ్ ఆ బాయ్ నేను ఎక్కడ చూసానటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలా we use them to vary sentence structure and engage an audience. మన సెంటెన్సెస్ రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఒకే విధమైనటువంటి సెంటెన్సెస్ ఉంటే అవతల వాళ్ళకి బోర్ కొడుతుంది, మన లాంగ్వేజ్ అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కాబట్టి టు యాడ్ బ్యూటీ టు అవర్ లాంగ్వేజ్, ఇట్ కెన్ బి రిటన్ ఆర్ ఇట్ కెన్ బి స్పోకెన్. We add a variety of phrases, a range of phrases. ఇప్పుడు ఫ్రేజెస్ లో కొన్ని రకాలు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్టిసిపల్ ఫ్రేజెస్. పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే నథింగ్ బట్, పార్టిసిపల్ అంటే ఏంటంటే verb ని మనము నౌన్ గా లేదా యాడ్జెక్టివ్ గా వాడితే దాన్ని మనం పార్టిసిపల్ అంటాం. ఇది ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది ఇంగ్ ఫామ్ లో, పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది, మనకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద verb తో ఇవి అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. పార్టిసిపల్ ఫ్రేజెస్ ని మనం యాడ్జెక్టివ్స్ గాను, టు యాడ్ డిస్క్రిప్షన్ టు ద సెంటెన్స్, సెంటెన్స్ కి మరికొంత వివరణను ఇవ్వడానికి మనం పార్టిసిపల్ ఫ్రేజెస్ ని వాడతాం. ఒక ఎగ్జాంపుల్, ది హార్స్ ట్రాటింగ్ అప్ టు ద ఫెన్స్ హోప్స్ దట్ యు హావ్ ఎ ట్రీట్. ఒక హార్స్ ఏం చేస్తుంది? ట్రాటింగ్ అప్ టు ద ఫెన్స్. ఇవి ట్రాటింగ్ అనేటువంటిది ఇంగ్ ఫామ్ లో ఉన్నటువంటి verb. ఇక్కడ ఏం చేస్తుందంటే, ది హార్స్ స్టార్టింగ్ అప్ టు ద ఫెన్స్ హోప్స్ దట్ యూ హ్యావ్ ఎ ట్రీట్. నీ దగ్గర ఏదో ట్రీట్ ఉందని చెప్పి నెమ్మదిగా అది చిన్న చిన్నగా జంప్స్ వేసుకుంటూ ఆ కంచి దాకా వచ్చింది. అయితే ఇక్కడ ఈ ట్రాటింగ్ అనేది verb గా మనం ఇక్కడ ఎలా వాడామంటే దీన్ని యాడ్జెక్టివ్ గా వాడాం. ఏ విధంగా హార్స్ వచ్చింది అన్నటువంటి విషయం మనం చెప్తూ దీన్ని యాడ్జెక్టివ్ గా వాడాం. అందువల్ల ఈ ట్రాటింగ్ అనేది ఒక పార్టిసిపల్ అయింది, ప్రెజెంట్ పార్టిసిపల్ అయింది. ఈ విధంగా ట్రాటింగ్ అప్ టు ద ఫెన్స్ అనేటువంటి ఒక ఫ్రేజ్ ని మనం వాడాం. ఇక్కడ చూడండి, ట్రాటింగ్ అప్ టు ద ఫెన్స్ లో మనకు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ అనేది లేదు, ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సమ్ మీనింగ్. ట్రాటింగ్ అప్ టు ద ఫెన్స్ అంటే ఫెన్స్ వరకు వెళ్తూ వచ్చింది అని. ఏమి ఇక్కడ ఎవరు ఏమిటి అనేటువంటి వివరణ అయితే లేదు, ఆ సబ్జెక్ట్ అనేది లేదు. అందువల్ల ఇది ఓన్లీ ఫ్రేజ్, సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ లో మనం ప్రెజెంట్ పార్టిసిపల్ ట్రాటింగ్ అనేటువంటిది వాడడం జరిగింది. ఇప్పుడు ఈ పార్టిసిపల్ ఫ్రేజ్ ఏ ఫామ్ లో ఉంటుందో చూద్దాం. ఇట్ కెన్ బి ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఆర్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ పార్టిసిపల్ కావచ్చు లేదా పాస్ట్ పార్టిసిపల్ కావచ్చు. అండ్ నీడ్స్ 2 or more వర్డ్స్. ఒకటి ఈ ఫ్రేజ్ లో పార్టిసిపల్ ఉండాలి, ఇంకా ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాడిఫైర్స్ ఏదైనా మాడిఫైర్స్ కూడా ఉండాలి. ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్స్ చూద్దాం. verb with ing form. క్రంచ్, క్రంచ్డ్, క్రంచ్డ్, ఇది మనకి verb ఫార్మ్స్. ఇక్కడ మనం క్రంచింగ్ తీసుకున్నాం, ఇంగ్ ఫామ్. అందువల్ల ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ అయింది. ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ క్లాగ్, క్లాగడ్, క్లాగడ్, మనం క్లాగడ్ తీసుకున్నాం పాస్ట్ ఫామ్. ఇది పాస్ట్ పార్టిసిపల్ అయింది. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్ తో ఏర్పడినటువంటి ఫ్రేజ్ క్రంచింగ్ క్యారమెల్ కార్న్. ఒకటి ఆబ్జెక్ట్ ఏంటి? క్రంచింగ్ అనేటువంటిది జరిగింది. దేన్ని? ఆబ్జెక్ట్ ఏంటి మనకంటే క్యారమెల్ కార్న్. ఇది మనకి
ఆబ్జెక్టివ్ లేదా మాడిఫైర్. క్రంచింగ్ క్యారమెల్ కార్న్ అనేటువంటిది ఇక్కడ ఒక ఫ్రేజ్. క్లాగ్డ్ విత్ డాగ్ హెయిర్ అనేటువంటిది ఇంకొక ఫ్రేజ్. క్రంచింగ్ క్యారమెల్ కార్న్ ఈ ఫ్రేజ్ వెంటనే కామా పెట్టుకోవాల్సి వస్తుంది. If you begin the sentence with the phrase, crunching caramel corn, Brad worried about how his movie snack might impact his braces. The students, exhausted from studying. ఇక్కడ మనం ఈ ఫ్రేజ్ని సెంటెన్స్ బిగినింగ్కి వాడలేదు కనుక మనం కామా పెట్టలేదు. ఫ్రేజెస్కి మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వాడాల్సిన పని లేదు. కానీ ఒకవేళ ఈ ఫ్రేజ్ మనకి సెంటెన్స్ కి బిగినింగ్ లో వస్తే మనం క్యాపిటల్ వాడతాం. యాజ్ ఎ రూల్ దట్ ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ బిగిన్ విత్ అ క్యాపిటల్ లెటర్. ది స్టూడెంట్స్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ స్టడీయింగ్ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్ప్రింగ్ బ్రేక్. చదివి అలసిపోయినటువంటి స్టూడెంట్స్ స్ప్రింగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తారని చెప్పడం జరిగింది. కొన్ని జాగ్రత్తలు మనం ఫ్రేజ్ వాడేటప్పుడు ఏం తీసుకోవాలంటే, మేక్ షూర్ దెర్ ఈస్ ఎ క్లియర్ కనెక్షన్ బిట్వీన్ ద మాడిఫైయింగ్ ఫ్రేజ్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్. మనం ఏ సబ్జెక్ట్ని అయితే మాడిఫై చేయాలనుకున్నామో దానికి మనం వాడేటువంటి మాడిఫైయింగ్ ఫ్రేజ్కి కరెక్షన్ అనేది సరిగ్గా ఉండాలి. లేదంటే అది కొంచెం అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా అర్థం లేకుండా ఉంటుంది. క్రియేటింగ్ ఎ మిస్ప్లేస్డ్ డాంగ్లింగ్ మాడిఫైర్. డాంగ్లింగ్ అంటే వేలాడుతూ ఉండేటువంటి మాడిఫైర్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఇన్ ద సెంటెన్స్. అందుకే కొన్ని సెంటెన్సెస్ మనం రాస్తాం, మనం సరిగ్గా ఉందనుకుంటాం, మన బ్రెయిన్ లో అనుకుంటాం, మనం ఈ మీనింగ్ కన్వే చేయాలనుకుంటున్నాం, ఇలా చెప్పాలనుకుంటాం, అవతల వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకా మనకు వచ్చిన లాంగ్వేజ్ వేరు, వాడికి వచ్చిన లాంగ్వేజ్ వేరు. వాడికి బాగా వచ్చి మనకు తక్కువ వస్తే వాడు చెప్పేది మనకు అర్థం కాదు, మనకు తక్కువ వచ్చి అవతల వాడికి ఇంకా తక్కువ వస్తే అది కూడా అర్థం కాదు. ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. ఈ రిటన్ ఇంగ్లీష్ లో కూడా మనం మిస్ప్లేస్డ్ కానీ డాంగ్లింగ్ ఫ్రేజెస్ కానీ వాడితే అర్థం మారిపోయి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు డాంగ్లింగ్ మాడిఫైర్స్ అంటే వేలాడేటువంటి మాడిఫైర్స్ అంటే మిస్ప్లేస్డ్, అటు ఇటు మన ప్లేస్ మార్చినటువంటి మాడిఫైర్లు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ద సెంటెన్స్ డస్ నాట్ కంటైన్ ఎ టార్గెట్ ఫర్ ద మాడిఫైర్ దెన్ ఈస్ డాంగ్లింగ్. అంటే మనం ఒక ఫ్రేజ్ ని వాడాం, అది ఏదో ఒక సబ్జెక్ట్ ని మనం దాని గురించి మాడిఫైయింగ్ అంటే ఒక సబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకున్నాం, కానీ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇస్తున్నామో తెలియదు. పోలీసు దొంగ ఉన్నారు, వాళ్ళ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసు గురించా దొంగ గురించి మనకు తెలియదు. అటువంటిది డాంగ్లింగ్ మాడిఫైర్. మిస్ప్లేస్డ్ మాడిఫైర్స్ అంటే మనం అనుకున్న సబ్జెక్ట్ కంటే కొంచెం దూరంగా ఎక్కడో మనం రాస్తాం దీన్ని, అది టార్గెట్ కి కొంచెం దూరంగా ఉంటుంది, అందువల్ల సరిగ్గా దాన్ని మనం ప్లేస్మెంట్ చేయలేదు, అది మిస్ప్లేస్డ్ మాడిఫైర్ అవుతుంది. ఇంకా చూద్దాం. స్ట్రైట్నింగ్ హిజ్ టై అండ్ స్మూతింగ్ హిజ్ హెయిర్. ఇక్కడ ఒక డాంగ్లింగ్ మాడిఫైర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రైట్నింగ్ హిజ్ టై అండ్ స్మూతింగ్ హిజ్ హెయిర్, ద అపాయింట్మెంట్ టైం ఫర్ ద ఇంటర్వ్యూ హ్యాడ్ అరైవ్డ్. ఇప్పుడు టై స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాడు అన్నాం, జుట్టు సవరించుకుంటున్నాడు అన్నాం, ఓకే. ఇమీడియట్ గా ద అపాయింట్మెంట్ టైం ఫర్ ద ఇంటర్వ్యూ హ్యాడ్ అరైవ్డ్. ఎవరు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియట్లేదు, ఇంటర్వ్యూకి టైం వచ్చింది అనేటువంటిది మీనింగ్ వచ్చింది, జుట్టు సవరించుకుంటున్నాడు అనుకుంటే వచ్చింది, కానీ ఎవరు అది ఇక్కడ రాలేదు. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఫలానా వ్యక్తి లేదా మా బాసు లేదా మా తమ్ముడు మా అన్న ఎవడనేటువంటిది ఇక్కడ చెప్పబడలేదు. సో ఇలా మాడిఫైయర్ ఏ సబ్జెక్ట్ గురించి ప్రకటిస్తుందో అది కనుక క్లియర్గా లేకపోతే దానిని మనం డాంగ్లింగ్ మాడిఫైయర్ అని అంటాం. చూడండి, మీకేమైనా అర్థం అనిపిస్తుంది ఇక్కడ? స్ట్రైట్నింగ్ హిజ్ టై, ఆయన జుట్టు సవరించుకుంటూ టై సవరించుకుంటూ అపాయింట్మెంట్ టైం ఇంటర్వ్యూకి వచ్చేసింది. ఏమైనా అర్థం ఉందా? లేదు. సో ఇలా రాసినట్లయితే మన లాంగ్వేజ్ కాస్త ఇంపర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలాగే మిస్ప్లేస్డ్ మాడిఫైర్ చూద్దాం. డ్రేప్డ్ నీట్లీ ఆన్ ఏ హ్యాంగర్, విలియం బారోడ్ హిజ్ గ్రాండ్ పాస్ ఓల్డ్ షర్ట్. హ్యాంగర్ మీద చక్కగా పరిచి ఉంది. డ్రేప్డ్ నీట్లీ ఆన్ ఏ హ్యాంగర్ అనేటువంటి ఫ్రేజ్కి అర్థం అది. ఇక్కడ మనం డ్రేప్డ్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపల్ వాడి ఒక ఫ్రేజ్ని క్రియేట్ చేయడం జరిగింది. డ్రేప్డ్ నీట్లీ ఆన్ ఏ హ్యాంగర్, విలియం బారోడ్ హిజ్ గ్రాండ్ పాస్ ఓల్డ్ షర్ట్. ఇక్కడ మనకి ఇంగితం ఉపయోగిస్తే అర్థమవుతుంది, విలియము వాళ్ళ తాతగారి కోసం చక్కగా హ్యాంగర్లో పెట్టినటువంటి షూట్ తెచ్చాడు అనేటువంటి అర్థమవుతుంది. కానీ చూడండి, ఇక్కడ మిస్ప్లేస్డ్ మాడిఫైర్ డ్రేప్డ్ నీట్లీ అనే హ్యాంగర్, విలియం అంటే విలియంని హ్యాంగర్ మీద వేలాడదీశారా
లేదు కదా, అందువల్ల మనం ఇక్కడ సరిగ్గా వాడాల్సి ఉంటుంది. అబ్సల్యూట్ ఫ్రేజెస్. అబ్సల్యూట్ ఫ్రేజెస్ అంటే ఇవి ఉన్నటువంటి ఎంటైర్ క్లాజ్ని డిస్క్రైబ్ చేస్తాయి. ఒక యాడ్జెక్టివ్ చేసేటువంటి పని, ఒక విశేషణం చేసేటువంటి పని చేస్తాయి. అందువల్ల వీటిని మనం అబ్సల్యూట్ ఫ్రేజెస్ అంటాం. లెగ్స్ షేకింగ్, ఇక్కడ చూడండి, లెగ్స్ షేకింగ్ అంటే కాళ్ళు కదులుతున్నాయి, వణుకుతున్న కాళ్ళతో అనేటువంటి అర్థంలో. మోలీ స్టూడ్ అప్ టు గివ్ ఎ స్పీచ్ అట్ గ్రాడ్యుయేట్. స్పీచ్ ఇవ్వాలంటే పబ్లిక్ లో చాలా భయం అనిపిస్తుంది. చాలా మందికి విపరీతమైనటువంటి భయం, చాలా మంది ఎక్కువ భయపడేటువంటి భయం ఏంటంటే పబ్లిక్ లో మాట్లాడడం. లెగ్స్ షేకింగ్ అనేటువంటి ఫ్రేజ్ మనం వాడడం, ఇది అబ్సల్యూట్ ఫ్రేజ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఇచ్చినటువంటి క్లాజ్ ఉంది, మోలీ స్టూడ్ అప్ టు గివ్ ఎ స్పీచ్ అట్ గ్రాడ్యుయేషన్ అటువంటి క్లాజ్. ఇందాకే మనం అనుకున్నాం, ఫ్రేజ్ అంటే మీనింగ్ ఉండి ఒక పదాల సముదాయం, కానీ కంప్లీట్ మీనింగ్ ఉండదు, ఒక సబ్జెక్ట్ అనేటువంటిది. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ గా సబ్జెక్ట్ కూడా ఉంది. మోలీ అనేటువంటి సబ్జెక్ట్, మోలీ అనేటువంటి నౌన్ ఇక్కడ మనకి కర్తగా సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి ఇది క్లాజ్. మోలీ స్టూడ్ అప్ టు గివ్ ఏ స్పీచ్ అనేటువంటిది మనకు తెలిసిందే. మోలీ స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఆమె గురించి మనం వర్ణించాలి. మోలీ ఏ విధంగా ఉందండి? లెగ్స్ షేకింగ్, వణుకుతున్న కాళ్ళతో ఉంది. ఇది అబ్సల్యూట్ ఫ్రేజ్. యాడ్స్ ఎ నౌన్ టు ఏ పార్టిసిపల్ ఫ్రేజ్. ఒక పార్టిసిపల్ ఫ్రేజ్ కి ఇంకా నౌన్ కూడా యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, షేకింగ్ లెగ్స్ అని చెప్పాం. ఈ లెగ్స్ అనేటువంటిది ఒక నౌన్, షేకింగ్ అనేటువంటిది ఒక ప్రెజెంట్ పార్టిసిపల్. ఆ విధంగా షేకింగ్ లెగ్స్ అనేటువంటి ఫ్రేజ్ ఏర్పడింది. నీడ్స్ 2 or more words. ఒక నౌన్ ఒక పార్టిసిపల్ కూడా ఉంటుంది కాబట్టి మినిమం 2 words ఉండాలి, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అవేంటంటే ఒకటి నౌన్, పార్టిసిపల్, ఇంకా ఆ పైన ఆబ్జెక్ట్ గానే ఉంటుంది లేదా మాడిఫైర్ గానే ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్మ్స్ నౌన్, ఫోల్డెడ్ పాస్ట్ పార్టిసిపల్, అక్రాస్ హెర్ చెస్ట్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అక్రాస్ అనేటువంటి యాడ్వర్బ్ ఇవ్వడం జరిగింది. హెర్ చెస్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్. మొత్తంగా చూసుకుంటే ఆర్మ్స్ ఫోల్డెడ్ అక్రాస్ హెర్ చెస్ట్ అనేటువంటిది మనకి ఒక ఫ్రేజ్. ఫ్రేజ్ తో కనుక మనం సెంటెన్స్ బిగిన్ చేస్తే మనం వాడాల్సింది కామా, పంక్చువేషన్ మార్క్ కామా వాడుకోవాలి. ఫ్రేజ్ తో సెంటెన్స్ బిగిన్ చేస్తుంది కాబట్టి ఏ క్యాపిటల్ వాడతాం మనం. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెంటెన్స్ షుడ్ ఆల్వేస్ బి ఏ క్యాపిటల్. ఆ రూల్ ప్రకారం మనం ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. ఈ అండర్లైన్ చేసిన అటువంటిదంతా కూడా ఫ్రేజ్. ఆర్మ్స్ ఫోల్డెడ్ అక్రాస్ హెర్ చెస్ట్. ప్రొఫెసర్ హిల్ వార్న్డ్ ద స్టూడెంట్స్ అబౌట్ ద పెనాల్టీస్ ఆఫ్ చీటింగ్. చీటింగ్ చేస్తే ఎటువంటి పెనాల్టీస్ ఇస్తారో ప్రొఫెసర్ హిల్ అది అందరికీ కూడా హెచ్చరిక చేశాడండి. ఇది జరిగినటువంటి పని. ఏ విధంగా హెచ్చరిక చేసేది అనేటువంటి ఎక్స్ట్రా వివరణ, మాడిఫికేషన్ మనం ఇస్తున్నాం ఫ్రేజ్ వాడటం వల్ల. ఆ ఫ్రేజ్ ఏంటంటే ఆర్మ్స్ ఫోల్డెడ్ అక్రాస్ హెర్ చెస్ట్. ది కిడ్స్ సీక్రెట్లీ టేస్టెడ్ ది బర్త్డే కేక్. అంతే, పిల్లలు గుప్చప్గా వెళ్ళి బర్త్డే కేక్ని తినేసారు, అది పిల్లల నైజం. ఇది మనకు సెంటెన్స్. కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మళ్ళీ యాడ్ చేస్తున్నాం విత్ ద ఫ్రేజ్ ద ఫింగర్ స్క్రాపింగ్ ద ఫ్రాస్టింగ్ ఆఫ్ ద కేక్. వెరీ గుడ్. చిన్నపిల్లలు సహజ ప్రవృత్తిని, సహజ గుణాన్ని, నేచర్ని మనం ఇక్కడ వర్ణించడం జరిగింది. ఏం చేస్తారు పిల్లలు? కేక్ని అమాంతం తినేరు. ముందు దాని మీద ఉన్న ఐసింగ్ని ఇలా వేలతో నాకి తిని కేక్ని ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత చప్పరించి ఇంకో కేక్ ముక్కు పంపిపోతారు. సో పిల్లలు సీక్రెట్గా కేక్ని ఎలా తిన్నారో ఈ ఫ్రేజ్ ద్వారా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇన్ఫైనిటివ్ ఫ్రేజెస్. ఇన్ఫైనిటివ్ ఫ్రేజెస్ కెన్ ఫంక్షన్ యాజ్ ఎ నౌన్, అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక నౌన్గా కానీ, అడ్జెక్టివ్ కానీ, అడ్వర్బ్గా కానీ ఇన్ఫైనిటివ్ ఫ్రేజెస్ మనకి పనిచేస్తాయి. టు ఫినిష్, ఇక్కడ మనకి 2+ ఫినిష్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ఫైనిటివ్ని మనం వాడడం జరిగింది. 2+ ఇన్ఫైనిటివ్. టు ఫినిష్ హెర్ షిఫ్ట్ వితౌట్ డ్రాపింగ్ ఎ పిజ్జా, ఇది ఫ్రేజ్. ఈ ఫ్రేజ్లో మనం ఇన్ఫైనిటివ్ అనేటువంటిది వాడాం కాబట్టి ఈ ఫ్రేజెస్ని మనం ఇన్ఫైనిటివ్ ఫ్రేజెస్ అన్నాం.
ఇందాక మనం పార్టిసిపల్ ఫ్రేజెస్ అన్నాం. అగైన్ పార్టిసిపల్ ఫ్రేజెస్లో ప్రెజెంట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ ఉన్నాయి, పాస్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫైనిటివ్ ఫ్రేజెస్ని మనం వాడడం జరుగుతుంది. టు ఫినిష్ యర్ షిఫ్ట్ వితౌట్ డ్రాపింగ్ ఎ పిజ్జా ఈజ్ మిషెల్స్ ఓన్లీ గోల్ టు నైట్. ఇవాళ మిషెల్ గోల్ ఏంటంటే ఒక పిజ్జా కూడా కింద పడకుండా చేయటం. ఇక్కడ కూడా మనకి 2 లేదా 3 వర్డ్స్ ఉండాలి. సింపుల్ ఫామ్ టు వర్బ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రేజ్. 2 plus verb, first form of the verb వాడతాం. 2 plus verb plus subject or modifier. Suzanne hopes to win her mother's approval by switching her major to pre-med. ఓ మెడికల్ స్టూడెంట్ ఇక్కడ వాళ్ళ అమ్మ యొక్క అప్రూవల్ని పొందాలనుకుంటుంది. సో టు విన్ హెర్ మదర్స్ అప్రూవల్ అనేటువంటి ఫ్రేజ్ని మనం ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ ఇన్ఫైనిటివ్ అయినటువంటి టు విన్ అనేటువంటిది మనం వాడాం కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్. స్టీఫెన్ ఎయిమ్డ్ టు కిక్ ద బాల్ పోస్ట్ ద డేజ్డ్ గోల్ ఇన్ ద ఫైనల్ మినిట్ ఆఫ్ ద గేమ్. చివరి మినిట్లో స్టీఫెన్ ఏం చేయాలనుకున్నట్టు టు కిక్ ద బాల్ పాస్ ద డేజ్డ్ గోల్. సో ఇక్కడ ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక యాడ్జెక్టివ్గా లేదా ఒక యాడ్వర్బ్గా మనకి ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అనేటువంటిది పనిచేస్తుంది. సో ఈ విధంగా ఫ్రేజెస్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఫ్రేజెస్కి సంబంధించి క్లాజెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. ముందు వచ్చే వీడియోలో మనం క్లాజెస్, అడ్వర్బియల్ క్లాజెస్ వీటన్నిటి గురించి మరింత వివరంగా నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.